హాయ్. ఇచ్చారు. మాకు ఇండివిజువల్‌గా ఏం నోటిఫికేషన్స్ రాలేదు. పేపర్‌లో చూసాము. అందులో మా సర్వే నంబర్స్ ఉండడం జరిగింది. సో, అప్పటినుంచి మేము కొంచెం టెన్షన్‌లో ఉన్నాం. మేమంతా అనుకుని ఈ గవర్నమెంటే కావాలని నిర్ణయించుకొని మేమంతా ఇక్కడ చూస్తున్నారు కదా! 500 ఫ్యామిలీస్ మేమంతా అనుకుని ఈ గవర్నమెంట్‌ని ఎంచుకోవడం జరిగింది. మేము 1 నైటో, 1 డేనో జస్ట్ లైక్ చూసుకొని కొనుక్కున్న ఇల్లయితే ఇది కాదండి. మేము నెలల తరబడి మాకు ఏది కన్వీనియంట్‌గా ఉంటదో, మా బడ్జెట్‌కి ఏది కన్వీనియంట్‌గా ఉంటదో ఒకటి, మా పిల్లలకి, ఆఫీస్‌కి మాకు ఏది దగ్గరగా ఉంటుందో, ఇంకా చెప్పాలంటే మోర్ ఓవర్ ఇది సిటీకి కొంచెం దూరంగా ఉంది. పొల్యూషన్ కానీ, అన్ని రకాలుగా మాకు చాలా తక్కువ. వేరే సిటీతో కంపేర్ చేస్తే పొల్యూషన్ ఇక్కడ చాలా తక్కువ. సో, ఆ రకంగా ఆలోచించుకొని మేము ఇల్లు కొనుక్కున్నాం ఇక్కడ. ఇప్పుడు సడన్‌గా వచ్చి మీరు గాంధీ ప్రాజెక్ట్ అన్నారు. గాంధీ ప్రాజెక్ట్‌లోకి ఎందుకు గాంధీ మా ఇన్ని కుటుంబాల్ని కూల్చేసి మీకు ఇల్లు కట్టమని అడిగారా అంటుంటే, నైట్‌కి నైట్ ఇది బఫర్ జోన్‌లోకి వెళ్ళిపోయింది. అప్పటి వరకు గాంధీ ప్రాజెక్ట్‌లో ఉండే మధు పార్క్ బఫర్ జోన్‌లోకి వెళ్ళిపోయింది. బఫర్ జోన్‌లోకి వెళ్ళిపోతే మేము 2012కి ముందు కొనుక్కున్న గృహప్రవేశం చేసిన ఇల్లు ఇది. అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చింది 9 మీటర్లు అక్కడ వరకు. ఇప్పుడు సడన్గా 50 మీటర్లు అంటుంటే మేము ఏమైపోవాలి? అప్పుడు తెలుసు కదా మీకు 9 మీటర్లకి ఇచ్చారని చెప్పి. ఇప్పుడు సడన్గా 50 మీటర్లు అంటున్నారు. ఫస్ట్ పాయింట్. సెకండ్, మీరు మమ్మల్ని బఫర్ జోన్లో ఉన్నారని ఖాళీ చేసేస్తున్నారు, మీ మంచి కొరకే అంటున్నారు కదా. మరి ఈ ప్రాజెక్ట్ చేస్తున్నారు, ప్రాజెక్ట్ మంచి కోసమే కదా చేస్తున్నారు. మరి అది మాత్రం బఫర్ జోన్లో ఎలా పెడతారు మీరు? అది బఫర్ జోన్లో పెట్టకూడదు కదా. అవునండి, అది ఎఫెక్ట్ అవ్వదా? అది మునిగిపోదా? ఇక్కడ ఏ కన్స్ట్రక్షన్ చేస్తారా, అది మునిగిపోదా? అంటే మీరు అక్కడి నుంచి మొదలు పెట్టుకుని చేశారనుకోండి, అవైనా మునిగిపోతాయి కదా. ఇన్ని కోట్లు అప్పు చేసి కట్టిస్తున్నవి అవి అన్నిటికీ అంత డ్యామేజ్ చేయడం దేనికి చెప్పండి? మునిగిపోతుంది అని మీరే చెప్తున్నారు. అలాంటప్పుడు మునిగిపోయే ప్రాజెక్టుకి మీరు ఎందుకు చేయడం చెప్పండి? అది కూడా ఇన్ని కోట్లు ఖర్చు చేసి. ఇక్కడ బాపు ఘాట్ ఉంది, మీకు తెలుసు కదా. వెనుక గాంధీజీ వర్ధంతి, జయంతి ఈ 2 రోజుల్లో మాత్రమే అక్కడ బాపు దగ్గరికి వెళ్ళి దండ వేయడం జరుగుతుందండి. వీఆర్ వెరీ నియర్ టు బాపు ఘాట్. కానీ బాపు కలలు కన్నా స్వరాజ్యం అయితే ఇది కాదు కదా. మాకు అంత పాలిటిక్స్ అయితే ఏమి తెలియవండి. ఎవరు మెప్పు కోసం చేస్తున్నారో ఏంటో అనేది తెలీదు. మాకు కావాల్సిందల్లా మా ఇంట్లో మమ్మల్ని ఉండనిస్తే మేము ఆయనకి సర్వదా సహస్రదా రుణపడి ఉంటాం. అదే చెప్తున్నానండి, నేను ఒక్క పూటలోనో ఒక రోజులోనో చూసుకొని ఫైనల్ చేసుకున్న ఇల్లు అయితే కాదు ఇది. మాకు చాలా ఎమోషన్స్ ఉంటాయి ఇంటితో, ఇక్కడున్న మనుషులతో, అందరితో చాలా ఎమోషన్స్ ఉంటాయి, మా పిల్లలకు కానీ మాకు కానీ. మీరు జస్ట్ లైక్ దట్ అదిగో వెళ్ళు, ఏదో దారి చూపిస్తున్నాడు అదిగో వెళ్ళు అంటే మేము ఎలా వెళ్ళగలం చెప్పండి? వాళ్ళు అదే చెప్తున్నారు, మీ మంచి కోసమే మీరు మునిగిపోతారు కాబట్టే మిమ్మల్ని ఇక్కడ వెకేట్ చేయిస్తున్నాము అని చెప్తున్నారు. మా మంచి కోసం అంటున్నారు. అసలు మేమేమైనా మునిగిపోయే దాంట్లో ఉన్నామండి? బోల్డ్ మంతా సిటీ మొత్తం మునిగిపోతే కానీ మధు పార్క్ ములగదు. బస్ స్టాండ్స్ మునిగిపోతున్నాయి, అందుకని బస్ స్టాండ్ పొలగొట్టేస్తున్నారా? లేదు కదా. బీఆర్ఎస్ లో మాకు ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తారని చెప్పారు కానీ ఎప్పుడు మాకు నోటిఫికేషన్స్ ఏమీ రావడం జరగలేదు. మూసి బ్యూటిఫికేషన్ చేస్తామని చెప్పారు. ఇది హైడ్రాలో లేదు కదండి.
ఇది హైడ్రాలో లేదు కదా. దిస్ ఈజ్ నాట్ ఎంక్రోచ్డ్ ల్యాండ్. ఆక్యుపై చేసుకున్నదైతే ఏమి కాదు కదా. ఆయన మహిళలకి చాలా పథకాలు ఇస్తానని చెప్పేసి మాట్లాడారు. బట్ అవన్నీ పక్కకు పెట్టేసి ఇప్పుడు అవి అసలు ఏ పథకాలు మా మా మిడిల్ క్లాస్ పీపుల్కి అయితే రావండి. అసలు ఏమొస్తాయి చెప్పండి. ఫ్రీ బస్ పెట్టాడండి, రోజు తిట్టుకుంటున్నారు మహిళలు బస్సులో అయితే. ఫ్రీ బస్ పెట్టాడు, ఎవరికి యూజ్ అవుతుంది? రోజు తిట్టుకుంటున్నారు మహిళలు, మేము అడిగామైనని పెట్టమని. మాకు ఏం బెనిఫిట్స్ వస్తున్నాయి అంటారు ఒకసారి చెప్పండి. మీరు గవర్నమెంట్ మీకు ఏవో చేసింది అంటారు. మాకు ఇందులో మాకు పొందే బెనిఫిట్స్ మాకు ఏమున్నాయి చెప్పండి. ఓకే. ఇంకోటి ఏంటంటే ఆయన అప్పు తెచ్చి మన ప్రజలకు ఇచ్చినట్టే మీకు మనకి మిడిల్ క్లాస్ మన ముందు దీనికన్నా లో ఉన్న పీపుల్స్ ఉన్నారు, వాళ్ళకి డెవలప్మెంట్ చేయొచ్చు కదా. సో అవును. అదంతా వదిలేసి ఇక్కడ వరకు రావడం ఎంత వరకు కరెక్ట్ అని మీరు భావిస్తారు? అదే అది ఆయన ఆలోచించాలండి. ఇంతమందిని ఏడిపించి ఎందుకు చేయడం, దట్టు మునిగిపోతుంది మునిగిపోతుంది అని చెప్పడం, మునిగిపోయే దాంట్లో కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడం కదా. మునిగిపోతుంది అని తెలిసినప్పుడు కొత్త ప్రాజెక్ట్ ఎందుకు స్టార్ట్ చేయాలి? ఓకే. అంటే ఇప్పుడు ఆయన బీఆర్ఎస్ వాళ్ళని కాంగ్రెస్ వాళ్ళని మీ దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నారు కదండి. సో దాని గురించి మీరు ఏమంటారు? మేము మీకు సపోర్ట్ చేస్తామని చెప్తున్నారు వాళ్ళు. బట్ ఫైనల్లీ ఎండ్ ఆఫ్ ద డే మా స్ట్రగుల్ మేమే ఫేస్ చేయాలి కదా. ఓకే. ఇంకోటి ఆయన ఇంగ్లీష్లో డెవలప్మెంట్ చేస్తే మీకు ఏమైనా ప్రాఫిట్స్ ఉంటాయంటారా లేదంటే లాసెస్? మా ఇల్లు మాకు ఉంచి డెవలప్ చేశారనుకోండి, ఇక్కడ దోమలు పొల్యూషన్ తగ్గుతుంది, మేము హ్యాపీగా ఉంటాం. ఎందుకంటే మాకు ఇందులో ఎలక్ట్రానిక్ గూడ్స్ కొంచెం డిస్ట్రాయ్ అవుతున్నాయి. ఇంకోటి బాబుపేట ఏదైతే ఉందో ఏరియాస్ అప్పుడు దానికన్నా ఇక్కడ తెచ్చి అప్పు పెట్టి చేసేప్పుడు ఆ ఏరియాని అవునండి, ఇంకా అక్కడ చాలా ఏరియా ఉంది కదా, చాలా ఏరియా ఉంది కదా, అక్కడ చేసి ఉండాల్సింది. అంటే ఇప్పుడు వాళ్ళని డెవలప్ చేస్తే కొంచెం స్లమ్ లో ఉన్న వాళ్ళు కొంచెం బెటర్ ఇళ్లలో ఉండొచ్చు అన్న ఫీలింగ్ కూడా చాలా మంది కలుగుతుంది కదా. సో మీరు దాని గురించి ఏమంటారు? అవును, బిలో పోవర్టీ లైన్లో ఉన్న వాళ్ళకి మీరు ఆ మనీ ఏదో చేసితే కొంచెం వాళ్ళు బెటర్గా ఫీల్ అవుతారని నా ఉద్దేశం. మా లాంటి మిడిల్ క్లాస్ పీపుల్ని బయటికి గెంటేసి దీంట్లో ప్రాజెక్ట్ చేయాల్సిన అంత అవసరం అయితే లేదు. ఇది కాదు కదా బాపూజీ కలల కన్నా స్వరాజ్యము. వాళ్ళ ఫ్యామిలీ నుంచి కూడా వచ్చి కొంతమంది బయట ఆ, మాట్లాడుతున్నారు. ఆయన మనవడు కూడా చెప్తున్నారు, ఇంతమంది ఫ్యామిలీని ఏడిపించి ఎందుకు ఈ ప్రాజెక్ట్ చేపట్టాలి అని చెప్పి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఎగ్జామ్స్ ఇక్కడ చాలా మంది 10th ఎగ్జామ్ రాసి మా సిబిఎస్ఈ బోర్డ్ ఎగ్జామ్స్ నడుస్తున్నాయి కదండి. ఏ ట్రామా తీసుకోవాలో అర్థం కావట్లేదు. ఆ పిల్లల ఎగ్జామ్స్ ఉన్నాయి. సో ఇప్పుడేమో ఇది జరుగుతుంది. దేని మీద ఫోకస్ చేయాలి పేరెంట్స్ అనేవాళ్ళు, దీని మీద చేయాలి. ఈవెన్ పిల్లలు కూడా అంతే. వస్తున్నారు, ఏదో జరుగుతుందంట, ఏదో అయిపోతుందంట అని పిల్లలు ఉన్నారు. వాళ్ళు ఫోకస్ అయితే ఏం లేదు కదా ఎగ్జామ్స్ మీద. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కిడ్స్ కి ఎగ్జామ్ అంటే దాని గురించి నాకు ఏమీ ఐడియా లేదు.